చూడండి, ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రోగ్రామ్ గురించి నేర్చుకోబోతున్నాం. చూడండి, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అంటే ఇది ఒక ప్రజెంటేషన్స్ని తయారు చేయడానికి ఉపయోగించే ఒక ప్రోగ్రామ్ అనమాట. అంటే ఎంఎస్ ఆఫీస్ అనేది ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ కూడా అండర్ ఎంఎస్ ఆఫీస్లోకి వస్తుందని మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం. అయితే మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే ప్రోగ్రామ్ డాక్యుమెంట్స్ తయారు చేయడానికి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఓకేనా రిపోర్ట్స్ తయారు చేయడానికి, అండ్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనేది ప్రోగ్రామ్ అనేది దేనికంటే ప్రజెంటేషన్స్ని తయారు చేయడానికి దీన్ని వాడతారు. అయితే ఇంతకీ ప్రజెంటేషన్ అంటే ఏంటి? సో వాట్ ఈజ్ ప్రజెంటేషన్? ప్రజెంటేషన్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ టాపిక్ గురించి మనము కంప్యూటర్ సహాయంతో అంటే మనం చెప్పటం, అర్థమైందా? సో ప్రజెంటేషన్ ఇవ్వటం అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ టాపిక్ గురించి మనం మాట్లాడుకునే దాన్నే ఏం చేస్తామంటే ప్రజెంటేషన్ అంటాం. అయితే ఆ పర్టికులర్ టాపిక్ గురించి మనం ఇతరులకు తెలియజేయాలనుకునేటప్పుడు మనం నోటి ద్వారా చెప్పడం కానీ, లేదా బోర్డు సహాయంతో కానీ, పేపర్ సహాయంతో కానీ చెప్పడం కానీ చేస్తూ ఉంటాం. సో వాటి ద్వారా ఎక్కువ సమయం సక్సెస్ కాకపోవచ్చు, ఎక్కువ సమయం వాటితో చెప్పలేకపోవచ్చు. కానీ మనం చెప్పాలనుకుంటున్న విషయం ఏదైతే ఉందో క్లియర్ కట్గా మనం విత్ ఇమాజినేషన్ చేసి వాళ్ళకి విజువలైజేషన్ చేసి చూపించాలంటే మనం కంప్యూటర్లో తయారు చేసి చూపించాలి. ఆ విధంగా తయారు చేయటాన్ని గ్రాఫిక్ ప్రజెంటేషన్ అంటారు. గ్రాఫికల్ ప్రజెంటేషన్. ఈ గ్రాఫికల్ ప్రజెంటేషన్ అనేది ఏంటంటే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది కంప్యూటర్ సహాయంతో తయారు చేస్తున్నాం, అర్థమైందా? మరి ఈ విధంగా గ్రాఫికల్ ప్రజెంటేషన్స్ని తయారు చేయడానికి ఉపయోగించే ప్రోగ్రాంలో ఒక పాపులర్ ప్రోగ్రామ్ ఏది అంటే మైక్రోసాఫ్ట్ వారిది పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ప్రజెంటేషన్లో మనం తయారు చేసే పేజెస్ని స్లైడ్స్ అంటామని చెప్పారు. ఆ స్లైడ్స్లో ఏమేమి యాడ్ చేస్తాము అంటే టెక్స్ట్ బాక్స్లు, షేప్స్, క్లిప్ ఆర్ట్స్, వర్డ్ ఆర్ట్స్, ఆడియో అండ్ వీడియో క్లిప్స్, తర్వాత చార్ట్స్, ఫైనల్గా యానిమేషన్ ఎఫెక్ట్స్ ఇటువంటివన్నీ కూడా మనము ఈ స్లైడ్ మీద అప్లై చేయొచ్చు. స్లైడ్లో డిజైన్ చేయొచ్చు. డిజైన్ చేసిన స్లైడ్స్కి రకరకాల యానిమేషన్ ఎఫెక్ట్స్ అప్లై చేయొచ్చు. ఇవన్నీ చేసి ఫైనల్గా మనం ఒక గ్రాఫికల్ ప్రజెంటేషన్ని తయారు చేయొచ్చు. ఎక్కడ అంటే ఎంఎస్ పవర్ పాయింట్ ప్రోగ్రామ్ ద్వారా, అర్థమైందా? మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రోగ్రామ్ ద్వారా మనం చేసే పని ఇదే. అయితే ఈ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రోగ్రామ్ని ఎలా ఓపెన్ చేయాలో మనం చూద్దాం. స్టార్ట్ బటన్ ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్తారు. అందులో మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ మీద క్లిక్ చేస్తారు. మీకు ఈ విధంగా మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఓపెన్ చూడండి పైన టైటిల్ బార్లో. అదే రన్లోకి వెళ్ళి ఓపెన్ చేయాలనుకోండి, స్టార్ట్ బటన్ రన్లోకి వెళ్ళి ఓపెన్ చేయాలంటే పవర్ పిఎన్టీ అని ఇవ్వాలి. పవర్ పిఎన్టీ అని మాత్రం ఇవ్వాలి. ఇచ్చి ఓకే చేస్తే అప్పుడు ఈ పవర్ పాయింట్ ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పవర్ పాయింట్ ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అయింది చూడండి. సో ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడదాం. పైన ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బ్లూ కలర్ ఏరియా ఉంది కదా, దీన్నే టైటిల్ బార్ అంటామని మనం మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం. ప్రజెంటేషన్ 1 అండ్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అని చెప్పేసి ఇక్కడ మనము ఈ తయారు చేస్తున్న ప్రజెంటేషన్ ఎప్పుడైతే మనం సేవ్ చేస్తామో ఆ సేవ్ చేసిన అక్కడ పెట్టిన పేరు అనేది ఇక్కడ కనబడుతుంది అనమాట. ప్రజెంట్ ఇంకా సేవ్ అవ్వలేదు కాబట్టి ప్రజెంటేషన్ 1 అనే పేరుతో ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. అండ్ ఈ టైటిల్ బార్కి రైట్ కార్నర్లో చూస్తే మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్స్ ఉన్నాయి. అండ్ టైటిల్ బార్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో దీన్ని ఆఫీస్ బటన్ అంటామని మనం ముందుగానే చెప్పుకున్నాం. తర్వాత ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనము రెగ్యులర్గా వాడే ఆప్షన్స్ని ఇక్కడ చిన్న ఐకాన్లా సెట్ చేసుకోవచ్చు. రోజు మీకు ఒక కొత్త ప్రజెంటేషన్ కావాలనుకోండి, దీన్ని మీరు న్యూ దాన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి, అప్పుడు చూడండి ఇక్కడ ఐకాన్ వస్తుంది. అంటే మనము డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేస్తే న్యూ డాక్యుమెంట్ వచ్చేస్తుంది అనమాట. క్లిక్ చేస్తే చూడండి న్యూ డాక్యుమెంట్ వచ్చేసింది.
ప్రజెంటేషన్ 2 అనే పేరుతో డిస్ప్లే అవుతుంది. దీన్ని నేను క్లోజ్ చేసేస్తున్నాను. మొత్తం 2 క్లోజ్ అయిపోయి మళ్ళీ ఓపెన్ చేద్దాం. రన్లోకి వెళ్ళి పవర్ పిఎన్టీ అని ఇస్తే ఓపెన్ అయింది. సో దీన్ని మనం మ్యాక్సిమైజ్ చేద్దాం. సరేనా? సో ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. తర్వాత ఇది అండూ రీడూ ఆ బటన్స్ ఇవి. అండ్ తర్వాత హోమ్, ఇన్సెట్, డిజైన్, వీటిని ఏమంటారని చెప్పాను, ట్యాబ్స్. వీటిని మనం ట్యాబ్స్ అంటాం. అండ్ ఒక ట్యాబ్లో ఉండే ఆప్షన్స్ అన్నీ కూడా కింద రిబ్బన్ ప్యానల్లో డిస్ప్లే అవుతాయని చెప్పాను. దిస్ ఈజ్ రిబ్బన్ ప్యానల్. ఈ రిబ్బన్లో ఆ హోమ్ ట్యాబ్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కింద ఉంటాయి. ఇకపోతే మనం కిందకు వచ్చి చూస్తే ఈ వైట్ కలర్ కనబడుతున్న ఈ పేజ్ని మనం ఇక్కడ స్లైడ్ అంటాం. ఎంఎస్ వర్డ్లో దాన్ని పేజ్ అంటాం. ఎక్సెల్లోకి వచ్చేటప్పటికి వర్క్ షీట్ అంటాం. అండ్ పవర్ పాయింట్లోకి వచ్చేటప్పటికి ఈ పేపర్ని ఇక్కడ ఏమంటాం అంటే స్లైడ్ అంటారు. ఈ స్లైడ్ పైనే రకరకాల టెక్స్ట్ ఆబ్జెక్ట్స్, బాక్సెస్, షేడ్స్, షేప్స్, తర్వాత క్లిప్ ఆర్ట్స్, వర్డ్ ఆర్ట్స్, ఆడియో, వీడియో ఇవన్నీ కూడా ఈ పేపర్ పైన ఇన్సర్ట్ చేసుకొని మనం స్లైడ్ని డిజైన్ చేసుకోవచ్చు. అర్థమైందా? అండ్ ఈ విధంగా మనం డిజైన్ చేసిన స్లైడ్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీకు కనబడుతున్నాయి చూడండి. దీన్ని థంబ్నైల్స్ అంటాం. అంటే మొత్తం స్లైడ్స్ అన్నీ కూడా చిన్న చిన్న బొమ్మల్లాగా చిన్న పేజీలకు ఇక్కడ కనబడతాయి అన్నమాట ఈ లెఫ్ట్ సైడ్. అర్థమైందా? అండ్ తర్వాత కిందన స్లైడ్ కిందన చూస్తే క్లిక్ టు యాడ్ నోట్స్ అని ఉంది. ఈ పైన కనబడుతున్న స్లైడ్కి సంబంధించిన నోట్స్ ఏదైనా ఉంటే దాన్ని కింద రాసుకోవచ్చు. ఇక్కడ అది ప్రజెంటర్కి ఉపయోగపడుతుంది. ప్రజెంటర్ అంటే ఏంటి? ఈ పవర్ పాయింట్ ప్రోగ్రామ్ని తయారు చేసి దీని గురించి షో చేసేవాడే ప్రజెంటర్. అయితే ఇప్పుడు మనం ప్రజెంటేషన్లో ఫస్ట్ స్లైడ్లో ఉన్నాం. అర్థమైందా? ఈ ఫస్ట్ స్లైడ్లో మనము టైటిల్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసి మీరు టైటిల్ ఏమి యాడ్ చేయాలనుకుంటున్నారో అది యాడ్ చేయండి. యాడ్ చేశాను, టైటిల్ టైప్ చేశాను కదా. అండ్ ఆ టైటిల్స్ మీకు తగ్గ సైజులో రావాలనుకుంటే మీకు ఎంత సైజులో అప్లై చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేయండి. హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్లో మీకు నచ్చిన ఫాంట్ అప్లై చేయండి, సైజ్ అప్లై చేయండి. సైజ్ అప్లై చేసామా? చేసిన తర్వాత ఇది పైకి కాస్త జరగాల. ఏది? ఈ టైటిల్ అనేది పైకి జరగాల. చూడండి, ఇప్పుడు ఈ పైకి జరగదు. ఎందుకంటే కర్సర్ లోపల ఉంది. ఈ కర్సర్ లోపల ఉండేటప్పుడు జరపలేము. కాబట్టి ఈ ఎడ్జ్ లైన్లో చూడండి, అవుట్ ఆఫ్ 4 వైపుల బార్డర్ ఉందా, దానిపైన క్లిక్ చేసి ఇప్పుడు కర్సర్ పోయింది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేయగలం. అర్థమైందా? సో మౌస్ పాయింటర్ తీసుకెళ్ళి అవుట్లైన్ బార్డర్ పైన క్లిక్ చేసి మనం డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ మీకు మౌస్ అనేది 4 హెడెడ్ యారో మార్క్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూసి. అలాగే ఇప్పుడు సబ్ టైటిల్ యాడ్ చేయాలి. సో అందులో క్లిక్ చేసి సబ్ టైటిల్ యాడ్ చేస్తాం. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, ఈ టైటిల్ అంతా కూడా సబ్ టైటిల్ అంతా కూడా ఒకే లైన్లో రావాలి. దీని కిందకి మెయిన్ టైటిల్ కిందకి సబ్ టైటిల్ ఒకే లైన్లో రావాలి, సింగిల్ లైన్లో. అప్పుడు ఈ ఆబ్జెక్ట్ని ఏం చేయాలంటే దీన్ని విడితి పెంచాలి, వెడల్పు. అండ్ హైట్ అంత అక్కర్లేదు, తగ్గించేస్తున్నాను. సరిగ్గా సెట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని పైకి పంపించాలా. సో ఎడ్జ్లో మౌస్ పాయింటర్ పెట్టి పైకి డ్రాగ్ చేయండి. సెంటరింగ్ చూసుకోండి. ఇలా పెట్టాం సబ్ టైటిల్. అండ్ సబ్ టైటిల్ అక్షరాలు ఇంకా చిన్నవి రావాలంటే వాటిని సెలెక్ట్ చేయండి. లోపల కర్సర్ పెట్టేసి 32లో ఉంది, అండ్ 28లో పెట్టాం, సరిపోయింది అనుకుంటే ఉంచేయండి. అండ్ ఫాంట్ కలర్ ఫుల్ బ్లాక్లో అప్లై చేయాలంటే ఇక్కడ ఫాంట్ కలర్ దగ్గర క్లిక్ చేసి ఫుల్ బ్లాక్ అప్లై చేయాలి. మారలేదు కదా, సెలెక్ట్ చేయండి. ఓకేనా? సరే, ఇప్పుడు మెయిన్ టైటిల్ సబ్ టైటిల్ రాస్తాం. ఇప్పుడు అడ్రస్ రాయాలి. అడ్రస్ రాయడానికి ఇక్కడ ప్లేస్ లేదు, ప్లేస్ ఉంది కానీ ఆబ్జెక్ట్ లేదు. చూడండి, ఇప్పుడు మీరు
ఇలా మౌస్ పాయింటర్ పెట్టి క్లిక్ చేసి టైప్ చేయడం అవ్వదు, ఇలా టైప్ చేయడం అవ్వదు. మీరు ఎక్కడైతే మ్యాటర్ రాయాలనుకుంటున్నారో అక్కడ టెక్స్ట్ ఆబ్జెక్ట్ ఒకటి తెచ్చి పెట్టుకోవాలి. సో అందుకోసం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మౌస్ పాయింటర్ చూడండి, మీకు సింబల్ మారింది ఎక్కడ. ఇప్పుడు దాంతో ఇలా మీరు డ్రాగ్ చేసుకోండి, ఎంతవరకు కావాలో అంతవరకు డ్రాగ్ చేసి అప్పుడు కర్సర్ డిస్ప్లే అవుతుంది అందులో, అంటే టెక్స్ట్ బాక్స్ ఇన్సర్ట్ అయినట్టు. ఇప్పుడు మీరు అడ్రస్ రాయండి. ఓకే, సో ఇలా అడ్రస్ రాసాం. సో అడ్రస్ రాసిన తర్వాత దాని తాలూకా ఫాంట్ సైజ్ సరిపోతుంది అనుకుంటే ఉంచేయండి, లేదంటే లెటర్ సైజ్ పెంచండి. ఎలా పెంచుతారంటే ఇవి సెలెక్ట్ చేయాలి. మొత్తం ఈ టెక్స్ట్ బాక్స్ ఆబ్జెక్ట్ లోపల ఉంటే మొత్తం డేటాని ఒకేసారి సెలెక్ట్ చేయడానికి Ctrl+A అప్లై చేయొచ్చు మీరు. అదే మీరు బయట ఉండేటప్పుడు Ctrl+A అప్లై చేస్తే స్లైడ్లో ఉండే అన్ని ఆబ్జెక్టులు సెలెక్ట్ అవుతాయి. మీరు కర్సర్ లోపల కర్సర్ ఉంది కాబట్టి Ctrl+A ప్రెస్ చేస్తే కేవలం ఆ లోపల ఉండే డేటా మాత్రమే మొత్తం సెలెక్ట్ అవుతుంది. అయితే నేనేం చేయాలనుకుంటున్నానంటే అడ్రస్ సైజ్ని అలా ఉంచి కింద మా మెయిన్ అడ్రస్ని నేను సైజ్ పెంచాలనుకుంటున్నాను కాబట్టి అడ్రస్ని ఒకటే సెలెక్ట్ చేశాను, అప్లై చేశాను. చూడండి, దానికి లెటర్ సైజ్ అప్లై చేశాను. ఇకపోతే ఇప్పుడు రైట్ సైడ్ మొబైల్ నెంబర్స్ ఇన్సర్ట్ చేయాలి. రైట్ అంటే స్లైడ్కి రైట్ సైడ్ డిస్ప్లే కావాలి. అప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ తెచ్చుకోండి, మళ్ళీ డ్రా చేయండి. డ్రా చేసి ఇప్పుడు చూడండి, ఇది మొబైల్ నెంబర్స్ అనేవి స్లైడ్కి కుడివైపు నుండి స్టార్ట్ అవ్వాలి, అంటే రైట్ సైడ్ నుంచి. అయితే స్లైడ్కి రైట్ సైడ్ స్టార్ట్ కావాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి గుర్తుందా? అలైన్మెంట్స్ మార్చాలి. అంటే ఇప్పుడు మనం లెఫ్ట్లో కాకుండా రైట్లో టైప్ చేయాలి, అంటే రైట్ అలైన్మెంట్ అప్లై చేయాలి. కీబోర్డ్లో Ctrl+R కానీ లేదా స్క్రీన్ పైన పారాగ్రాఫ్ సెక్షన్లో రైట్ అలైన్మెంట్ కానీ క్లిక్ చేయండి. చేస్తే కర్సర్ రైట్ సైడ్ నుంచి డిస్ప్లే అవుతుంది చూడండి. ఇప్పుడు టైప్ చేయండి. క్యాప్స్ లాక్ ఆన్ చేశాను, కీబోర్డ్లో మొబైల్ అండ్ టైప్ చేశాను. టైప్ చేసి ఎంటర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ అడ్రస్కి ఏ ఫాంట్ సైజ్ అప్లై చేసామో మొబైల్ కూడా అదే ఫాంట్ సైజ్ అప్లై చేయాలంటే ఏం చేయాలో చూడండి. అడ్రస్లో కర్సర్ పెట్టండి. ఎంత ఉంది? ఇక్కడ 36లో ఉంది, 36లో ఉంది. ఇక్కడ మొబైల్ సెలెక్ట్ చేయండి, 36 అప్లై చేయండి, దాన్ని 36. ఓకే, సో ఇలా అప్లై చేసాం. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది కరెక్ట్గా దీనికి ఆపోజిట్లో ఉండాలి, అడ్రస్కి ఆపోజిట్లో. కాబట్టి నేను పైకి తీసుకెళ్తున్నాను. మీరు కరెక్ట్గా పాయింట్ మూవ్ చేయాలంటే కీబోర్డ్ ద్వారా అప్ అండ్ డౌన్ యారో కీస్తో యారో మార్క్స్ ఉంటాయి కదా, వాటితో మూవ్ చేయొచ్చు కీబోర్డ్ ద్వారా. అండ్ ఫోన్ నెంబర్స్ మరి చిన్నగా కనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసి పెంచండి. ఓకేనా? ఇది ఫస్ట్ స్లైడ్ తయారు చేసాం. ఇప్పుడు సెకండ్ స్లైడ్ డిజైన్ చేయాలి. సెకండ్ స్లైడ్ తయారు చేయాలంటే ఇక్కడ స్లైడ్ లేదు. ఇక్కడ మన పవర్ పాయింట్ ప్రోగ్రాంలో స్లైడ్ అనేది లేదు. దాన్ని తెచ్చుకోవాలి, కొత్త స్లైడ్ని తెచ్చుకోవాలి. న్యూ స్లైడ్ ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలో చూడండి. ఇక్కడ హోమ్ ట్యాబ్లోనే స్లైడ్ అనే గ్రూప్లో న్యూ స్లైడ్స్ అనే దాని మీద ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు స్లైడ్ ప్యాటర్న్స్ వస్తాయి, అంటే డిజైన్స్. అందులో మీకు ఏ టైప్ ఆఫ్ స్లైడ్ సెకండ్ స్లైడ్గా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో అనేది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నాకు సెకండ్ స్లైడ్లో నేను ఏంటి యాడ్ చేయాలనుకుంటున్నానంటే కోర్సెస్ అని పెట్టేసి మొత్తం కోర్సులన్నీ టైప్ చేయాలనుకుంటున్నాను. లాంగ్ టర్మ్ కోర్సెస్ అని అంటే మీద ఒక హెడ్డింగ్ పెట్టాలా, లోపల మ్యాచ్ రాయాలా. కాబట్టి చూడండి, ఇది ఉపయోగపడవచ్చు. టైటిల్ అండ్ కాంటెంట్. సో క్లిక్ చేయండి, వెంటనే రెండో స్లైడ్ కింద మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్లిక్ టు యాడ్ టైటిల్ అనే దగ్గర క్లిక్ చేసి మనం టైటిల్ యాడ్ చేస్తాం. లాంగ్ టర్మ్ కోర్సెస్ అని
యాడ్ చేసాం. టైటిల్ టైప్ చేసి ఇప్పుడు కోర్సెస్ ఎంటర్ చేస్తున్నాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. అండ్ ఎంటర్ చేస్తే సెకండ్ కోర్స్ ఎంటర్ టైప్ చేయొచ్చు మనం. ఇలా మీకు ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో అన్ని పాయింట్స్ రాస్తారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు ఎంటర్ చేశారనుకోండి, నెక్స్ట్ బుల్లెట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ లేనప్పుడు ఆ బుల్లెట్ ఉండకూడదు. సో బ్యాక్ స్పేస్ చేసి తీసేయండి. ఇప్పుడు సెకండ్ స్లైడ్ అయ్యింది. ఇప్పుడు మూడో స్లైడ్ కావాలి మనకు. థర్డ్ స్లైడ్ కావాలంటే ఇక్కడ సేమ్ స్లైడ్ మళ్ళీ అలాంటిదే రావాలంటే Ctrl+M షార్ట్ కట్కి. దేనికి? న్యూ స్లైడ్ ఇన్సర్ట్ చేయడానికి Ctrl+M కాదు. ఇక్కడ చూడండి, కర్సర్ ఈ టెక్స్ట్ బాక్స్ లోపల ఉంది. బయట క్లిక్ చేయండి. బయట క్లిక్ చేసి ఇప్పుడు Ctrl+M ప్రెస్ చేయండి. చూడండి ఎందుకు రాలేదో చూద్దాం. ఇక్కడ న్యూ స్లైడ్ దగ్గర పెట్టేటప్పుడు దీని షార్ట్ కట్కి డిస్ప్లే కాలేదు. సరే, ఇక్కడ క్లిక్ చేసేసి న్యూ స్లైడ్ అలాంటిది ఇంకోటి తెచ్చుకున్నాం. ఇప్పుడు థర్డ్ స్లైడ్లో ఉన్నాం. ఇప్పుడు షార్ట్ టర్మ్ కోర్సెస్ అని చెప్పేసి ఇక్కడ నేను రాయాలనుకుంటున్నాను. క్లిక్ చేసేసి షార్ట్ టర్మ్ కోర్సెస్ రాస్తాం. ఇలా కొన్ని రాశాను, కొన్ని కోర్సెస్. ఒకవేళ ఇలాంటిదే మళ్ళీ కోర్సెస్ అని పక్కన యాడ్ చేయాలనుకోండి, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ విడిత ఎంత ఉంది? ఇక్కడ వరకు ఉంది. దీని ముందు తగ్గించేసి ఇలాంటిదే ఇంకోటి పక్కన రావాలి, కోర్సులో యాడ్ చేయాలి. కాబట్టి దీన్ని సెలెక్ట్లో ఉంచారు కదా, మొత్తం ఆబ్జెక్ట్ని సెలెక్ట్లో ఉందా లేదా? సో ఇప్పుడు కీబోర్డ్లో Ctrl+C కాపీ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ చేస్తే చూడండి వచ్చింది ఇంకోటి. ఇప్పుడు సరిగ్గా ఎడ్జ్లో పెట్టి రైట్ సైడ్కి డ్రాగ్ చేయండి. అది అప్పుడు రైట్ సైడ్ వస్తుంది. దీన్ని పైకి అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్క కోర్స్ దగ్గరికి క్లిక్ చేసి ఆల్రెడీ ఉన్న కోర్స్ని డిలీట్ చేసి కొత్త న్యూ నేమ్ టైప్ చేస్తారు. న్యూ నేమ్ జావా, ఒరాకిల్, ఇలా కొన్ని కోర్సెస్ యాడ్ చేసేసాం. చూడండి ఇప్పుడు థర్డ్ స్లైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ స్లైడ్లో మనం ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన మెయిన్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం రాయాలి. అర్థమైందా? అయితే ఇప్పుడు ఫోర్త్ స్లైడ్ మనం ఇన్సర్ట్ చేయాలి. ఫోర్త్ స్లైడ్ ఇన్సర్ట్ చేయాలంటే మళ్ళీ న్యూ స్లైడ్. ఇక్కడ ఫోర్త్ స్లైడ్లో ఏంటి? సేమ్ ఇలాంటిది నాకు కావాలి. క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఫీచర్స్, ఇన్స్టిట్యూషన్ ఫీచర్స్ రాస్తున్నాను. ఇది నాకు లెఫ్ట్ సైడ్ కనబడాలి అంటే లెఫ్ట్ అలైన్మెంట్ అప్లై చేయాలి. Ctrl+L కానీ ఇక్కడ లెఫ్ట్ అలైన్మెంట్ మీద కానీ క్లిక్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఫీచర్స్ రాయండి. ఇక్కడ ఈ ఫీచర్స్ ఆల్రెడీ వేరే ప్రజెంటేషన్లో టైప్ చేసి ఉన్నాం. దాన్ని అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తే అయిపోతుంది, టైప్ చేసే బదులు. సో అది ఎక్కడ ఉందో అక్కడికి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఈ ఫోర్త్ ప్రజెంటేషన్లో ఫోర్త్ స్లైడ్ని ఇలా టైప్ చేసి డిజైన్ చేస్తున్నాం. ఓకే, తర్వాత ఇప్పుడు ఫిఫ్త్ స్లైడ్ క్రియేట్ చేయాలి. న్యూ స్లైడ్లోకి వెళ్ళి చూడండి, ఫిఫ్త్ స్లైడ్ నేను బ్లాంక్ తీసుకుంటున్నాను, ఖాళీది. ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటే థ్యాంక్ యూ అని అప్లై చేయాలి. ది ఎండ్ అని చెప్పేసి థ్యాంక్ యూ అని చెప్పాలా, ది ఎండ్. కాబట్టి టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళి, ఇన్సర్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళి సో ఇలా డ్రా చేయండి. డ్రా చేసి ఇప్పుడు ది ఎండ్ అని పెట్టండి. పెట్టేసి చూడండి ఇది సెంటర్ రావాలి. Ctrl+E సెంటర్ ఎలిమెంట్. అండ్ లెటర్ సైజ్ పెంచాలి. సెలెక్ట్ చేయండి, లెటర్ సైజ్ అప్లై చేయండి. ఓకే,
అండ్ థ్యాంక్ యూ అనేది కిందన రావాలనుకోండి, కిందన రావాలి. సో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఇన్సర్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి, తీసుకొని లెఫ్ట్ సెంటర్ రావాలి, సెంటర్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ దిస్ షో అని చెప్పేసి రాసాం. రాసి దీని లెటర్ సైజ్ సెలెక్ట్ చేసి లెటర్ సైజ్ అప్లై చేస్తున్నాం. అండ్ దీని విడుత్ పెంచితే ఒక లైన్లోకి వచ్చేస్తుంది. ఇలా మనం రాసాం. జస్ట్ సింపుల్ స్లైడ్ అనమాట, ఇంకా మనం పూర్తిగా అప్లై చేయలేదు. అంటే ప్రజెంటేషన్స్ తయారు చేయడంలో 3 స్టెప్స్ ఉంటాయి. టోటలీ 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్లైడ్స్ని తయారు చేయటము, 2 స్లైడ్స్లో కావాల్సిన ఆబ్జెక్ట్ని యాడ్ చేయటము, ఏదైనా షేప్స్ కానీ ఇంకేమైనా యాడ్ చేయటము, 3rd స్టెప్లో అంటే 3వ స్టెప్లో వాటికి యానిమేషన్ ఎఫెక్ట్స్ ఇవ్వటం. ఈ 3 స్టెప్పులు చేస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనం కంప్లీట్ చేసినట్టే. సో ఈ ప్రాసెస్లో మనం మొదటి స్టెప్ నేర్చుకుంటున్నాం, అంటే క్రియేటింగ్ ప్రాసెస్ నేర్చుకుంటున్నాం. స్లైడ్స్ని ముందు క్రియేట్ చేసుకోవాలి కదా, మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు నేను ఒక 5 స్లైడ్స్ డిజైన్ చేశాను. దీన్ని మనం షో చూడాలి. మన ప్రజెంట్ ఏంటి, క్రియేటింగ్లో ఉన్నాం, దీన్ని షో చూడాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్లైడ్ షో ట్యాబ్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ బిగినింగ్ ప్రెస్ చేయండి. బిగినింగ్ ప్రెస్ చేస్తే చూడండి షో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ షోలో స్లైడ్ కనబడుతుంది మనకి. ఇప్పుడు ఈ మొదటి స్లైడ్ నుండి 2వ స్లైడ్లోకి వెళ్ళాలంటే కీబోర్డ్లో మనం ఎంటర్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ స్లైడ్కి, ఇప్పుడు 2వ స్లైడ్ అయిపోయిన తర్వాత 3వ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాం. దీని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ చెప్పడం అయిపోయిన తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ స్లైడ్, దీని గురించి కొంతసేపు మాట్లాడతాం. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే సో లాస్ట్ స్లైడ్కి వచ్చేసాం. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే మరి లేదు, ఎండ్ ఆఫ్ ది షో, అంతే, కంప్లీట్ అయినట్టే. మరొకసారి ఎంటర్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మనం ప్రజెంటేషన్లోకి వచ్చేస్తాం. అర్థమైంది కదా ఇది ఎలాగో. ఇప్పుడు దీన్ని ఎలా సేవ్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ ఆఫీస్ బటన్ క్లిక్ చేయండి, సేవ్. మై డాక్యుమెంట్స్ ఏరియాలో సేవ్ చేయబోతున్నాం. లెర్న్ కంప్యూటర్ ప్రజెంటేషన్ అనే పేరుతో సేవ్ చేస్తున్నాం. సేవ్ చూడండి, క్లోజ్ చేసేయండి. ఇది ఎక్కడ ఉందో మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఎక్కడుంది, మై డాక్యుమెంట్స్ అని చెప్పాను కదా. సో మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మై డాక్యుమెంట్స్ అని ఉంది, క్లిక్ చేయండి. అందులో మనకి పవర్ పాయింట్ ఫైల్ ఇక్కడ కనబడుతుంది చూడండి, దీనిపైన డబుల్ క్లిక్ ఇవ్వండి. చూడండి మనం తయారు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇదే. సో ఈ విధంగా మనం ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసినట్టు. సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని కంప్యూటర్ వీడియోస్ కోసం, టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.